వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. బీజేపీకి దగ్గర అవుతున్నాడనా లేకపోతే బీజేపీలో చేరుతున్నాడనో, బీజేపీ వర్గాలు చిరంజీవిని చేరు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయనో, ఇలా రకరకాలుగా వస్తున్నటువంటి వార్తల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ రకమైన ఆలోచన కానివ్వండి ఎటు మాకు లేనే లేదు. రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్తోనే ఉంటాము, కాంగ్రెస్తోనే నా రాజకీయ జీవితం ముడిపడి ఉందని చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. బీజేపీకి దగ్గర అవుతున్నాడనా లేకపోతే బీజేపీలో చేరుతున్నాడనో, బీజేపీ వర్గాలు చిరంజీవిని చేరు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయనో, ఇలా రకరకాలుగా వస్తున్నటువంటి వార్తల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ రకమైన ఆలోచన కానివ్వండి ఎటు మాకు లేనే లేదు. రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్తోనే ఉంటాము, కాంగ్రెస్తోనే నా రాజకీయ జీవితం ముడిపడి ఉందని చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. ఇందాక నుంచి నా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక చిన్న అబ్బాయిని అమ్మా నాన్న ఒక ఆట స్థలం, ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్ళి కానీ, ఒక టాయ్ షాప్కి తీసుకెళ్ళి కానీ, ఒక బొమ్మల దుకాణానికి తీసుకెళ్ళి కానీ అతన్ని కూర్చోబెట్టి, అలాగే అతని కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలు చూడటానికి, కొనుక్కోవడానికి. ఇవన్నీ తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసి మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి ఎలా ఉంది. చుట్టుపక్కల పుస్తకాలు నేను ఎంఎస్కే విజయ్ కుమార్ గారు చిన్న కోపం కూడా ఉంది. నాకు ఇంతసేపు నాకు తెలియదు, లేదంటే ఇప్పటికే నేను ఏమంటుందని దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్లో ఉన్నాను నేను. అంటే సరదా ఎందుకు చెప్తున్నానంటే, నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నాకు పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడు ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ ఆయన రమేష్ గారని, భవానీ బుక్ సెంటర్ అని రన్ చేసేవాడు బెంగళూరులో. స్కూల్ అసైన్మెంట్స్కి, సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటా ఉండేవాడిని. అలాగే నాకు స్నేహం, ఆయన బుక్ షాప్ ఓనర్, నేనేమో 8th క్లాస్ ముగించుకోండి, 7th క్లాస్. సో అది నాకు ఏం చేసింది, ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం, అది నాకు చాలా చాలా సహాయపడింది. దానికి ముందే నేను 5వ తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠనం అలవాటు, మా అమ్మగారి వల్ల, మా నాన్న వల్ల క్లాసిక్స్, మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం. సో ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే, ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను, డబ్బులు ఒక ₹1 కోటి ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడుతుందో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. ఇవ్వాలవుతుంది. అందుకని ఏంటంటే, కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నా పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే, నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తుంది. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే, చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే, అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు, చేమలు, మొక్కలు చూస్తాం. మా దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకు కూడా 2 రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం. పుస్తకాలు పెట్టుకొని, క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులను చూస్తూ ఉండిపోయాడు. ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాం కదా, ఖచ్చితంగా అలా చూస్తూ ఉంటాం. ఇట్లా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది. ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను.
నాకు అధ్యాపకులు అవసరం లేదు. నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను. అది సైన్స్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, పాలిటిక్స్ కానీ, హిస్టరీ కానీ, నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది. అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవడం నేర్చుకున్నాను. నేను చదువు ఇంటర్ ఆపేశాను కానీ చదవడం ఎప్పుడు ఆపలేదు. ఈరోజు ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది, ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటుంది అంటే, ఇందాక చెప్పాను కదా, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అని. చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడుతుంది. మామూలు బలం. నేను చాలా సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలగదు. మా వదిన కానీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన అంటే నాకు ఈ బుక్ ఫేర్కి రాగానే నాకు ఎక్కడో మద్రాసులో ఇప్పుడు చెన్నైలో ఒక తెలుగు ఇట్లాగే బుక్ ఫేర్కి వెళ్ళేవాడు. అక్కడ బుక్ ఫేర్ జరిగేది, తెలుగు సెక్షన్ కూడా ఉంది. అందులో రకరకాల పుస్తకాలు. అప్పుడు నేను కొన్నది మొదటిది దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన, అలాగే మార్క్ ట్వైన్ అనువాద ప్రచనం, ఇవన్నీ కొనుక్కొని, అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం, ఇవన్నీ మనకి ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి. అవి ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము. ఓపెన్ చేయగానే దానికి కొత్త సువాసన ఉండదు. అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి మట్టి వాసన ఎలా ఉండదు, ఒక కొత్త పుస్తకాన్ని తీస్తే ఆ వాసన అది ఎంత మొత్తుగా ఉంటుందో ఒక పుస్తక ప్రియుడికి తెలుసు దాని భావం. అలాగా ఆ రోజు అంటే నేను ఎందుకు నన్ను ఈరోజు పాలిటిక్స్లో కూర్చోబెట్టి నాకు ఎందుకు ఇంత బలం ఇచ్చినాయి అంటే, మన ఈ మధ్యన మన్యం ప్రాంతంలో కూడా వెళ్ళగలిగి ఎందుకు అర్థం చేసుకోగలనంటే, ఎందుకు నడవగలనంటే, ఎప్పుడో కేశవరెడ్డి రచించిన అతడు అడవిని జయించాడు. ఆ పుస్తకం చదివితే తప్పిపోయిన చుక్క పందుల కోసం అతను ఎంత కష్టపడ్డాడు అంటే, మనం ఇక్కడ మణులు మాణిక్యాల కోసం కష్టపడతాం. ఒక గిరిజనుడికి ఆ చిన్నపాటి ఆధారమైన తన చుక్క పందులు వెళ్ళిపోతే ఎంత కష్టపడతాడు, ఎంత ఇబ్బంది పడతాడు, అది ఆ కష్టం నాకు అర్థం చేసుకునేవాడు. అంటే ఎంత ఇబ్బందులు పడతారు. అలాగే చిన్న కథలు చదివిన, అలాగే మన సంస్కృతి గురించి అర్థం చేసుకోవడానికి ఎప్పుడో చిన్నప్పుడు 5వ తరగతిలో ఐ థింక్ ఆంధ్రపత్రిక సరిగ్గా గుర్తులేదు, దాంట్లో హాహా హూ అని చెప్పి మన విశ్వనాథ సత్యనారాయణ గారిది ఒక ధారావాహిక సీరియల్ ఉండేది. నాకు ఎందుకు గుర్తుండిపోయిందంటే, ఏదో ఒక విదేశాల్లో పెద్ద బహుళంతస్తులు ఉన్న ఒక సెంటర్లో ఒక అశ్వముఖంతో ఉన్న మనిషి శరీరంతో ఒక గంధర్వుడు పడిపోయి ఉంటాడు, ఇలా మూర్చపడిపోయి ఉంటాడు. ఆ ఫోటో చూశాను, అది చదివి దాన్ని చదవడం స్టార్ట్ చేశాను. ఆ హాహాహు చదివితే విశ్వనాథ సత్యనారాయణ గారిది మన సంస్కృతి పట్ల అవగాహన అర్థమవుతుంది. అంటే ఎంత గొప్ప సంస్కృతి అని, అంటే ఎంత గొప్ప సైన్స్ ఫ్యాంటసీ సినిమా అంటే, ఒక జగదేక వీరుడు విజయ అతిలోక సుందరం కూడా మంచి దానికి మించింది అంటే ఎంత అద్భుతం. అలాగే గుర్రం జాషువా గారిది మనకి ఫిరదౌసి నా టీచర్ చెప్తే, నా తెలుగు మాస్టర్ గారు వెంకటరమణ గారు చెప్తే ఎంత హత్తుకుపోయిందంటే, నా గుర్రం జాషువా గారి మీద పాదాలకి నమస్కరించాలని అంత గౌరవం పెరిగిపోయింది. అంత అంటే ఒక వ్యక్తి తాలూకు కష్టం, ఒక శ్రమ దోపిడిని ఎలా చేయకూడదు అనేది మనకి ఫిరదౌసిలో అర్థమవుతుంది. అలాగే ఒక అడ్వెంచర్ అంటే ఇష్టం, ఎలా చేయాలనుకున్నప్పుడు చివుకుల పురుషోత్తం గారిది, ఆయన బాల సాహిత్యం తెలియనప్పుడు బంగారం చేయడం ఎలా, అది చదివినప్పుడు నాకు కూడా ఇంట్లో నుంచి పారిపోయి బంగారం ఎలా చేస్తే మన ఇంట్లో తీసుకొని తెచ్చేసుకోవచ్చు అనేది ఒక ఫ్యాంటసీ మైండ్ ఉంది. అలాగే ఇంకొంచెం వయసు వచ్చాక ఏది పాపం అని చివుకుల పురుషోత్తం గారు చదివినప్పుడు ఎంతెంత కష్టాలు పడాలి, ఏమేమి నలుగుతారు మనుషులు అని. అలాగే గోపీచంద్ గారు ధర్మవడ్డీ చదువుతున్నప్పుడు మనుషుల స్వభావాలు ఎలా మారిపోతాయి, చెడ్డవాడిగా ఉన్నప్పుడు అందరూ భయపడతారు, మంచివాడిగా ఉన్నప్పుడు సమాజమే చెడ్డదైపు చంపేసింది, ఇలాంటివి విన్నాం. ఇలా ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు లోపల చాలా తెలియని భావాలు, మనకు సమాజం పట్ల అవగాహన, ఇవన్నీ మనకి కదులుతూ ఉంటాయి. అలాగే విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసి చదివి మెడ్రాస్ చెన్నైలో, మేబీ అలా 17-18 సంవత్సరాలు అనుకుంటా. చదువుతున్నప్పుడు ఒక రచయిత కళ్ళకు కట్టినట్టుగా ఒక అడవిలోకి వెళ్తే మోదుగు పూలు ఎలా వికసించుకున్నాయి, అది ఏదో అడవి దహించుకుపోతున్నట్టుందా, ఇలాంటి వర్ణన
నన్ను కదిలించేసేది. నన్ను అందుకనే ఒక ప్రకృతి ప్రేమికుని చేసింది వనవాసి అనే ఒక నవల విభూతిభూషణ్ బందోపాధ్యాయ గారు రాసింది. అలా ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కలా ప్రభావితం చేస్తుంది. ఒక్కొక్క దాంతోపాటు ఆంగ్ల సాహిత్యం కానీ క్లాసిక్స్ కానీ ఒక్కటి బట్టి నేను చెప్పగలను, తెలుగు సాహిత్యం మామూలు మన అదృష్టవంతులు కాదు. తెలుగు భాషలో మనందరం తెలుగు వారిగా పుట్టడం అసలు ఎంత అద్భుతమైన సాహిత్యం ఉంది అంటే, ఎంత అద్భుతమైన సాహిత్యం ఉందంటే మనం నేర్చుకోవాలి, చదవాలి. కానీ మన మైండ్స్ ఎంత ఓపెన్ అప్